అట్లాగే మధ్యన అమరలింగేశ్వరుడు అంటే శైవము వైష్ణవము అట్లాగే శతాబ్దాల కిందటే బౌద్ధం పరిడివల్లిన ప్రాంతం మూడు మతాల మిళితమైన ఈ అత్యంత పవిత్రమైన పుణ్యభూమి అమరావతికి వేల సంవత్సరాల చారిత్రాత్మక చరిత్ర ఉంది. ఎందుకంటే గౌతమీపుత్ర శాతకర్ణి గారు ఇక్కడే రాజధానిగా మరి పరిపాలన చేశారనే చరిత్ర కలిగిన అత్యంత పవిత్రమైన నేల ఇది. మరి అట్లాంటి అమరావతి పైన ఎన్ని కుట్రలు జరిగాయి, ఎంత దుష్ప్రచారం సాగించారో మనం కళ్ళారా చూసాం. ఎందుకు ఈ ప్రాంతం ప్రపంచ బౌద్ధ వారసత్వంలో ఒక వెలుగు వెలిగిన కాంతిపుంజం కూడా అధ్యక్ష. మరి ఇట్లాంటి అద్భుతమైన ప్రాంతం మళ్ళా ఈరోజు కొత్త ఊపిరి పోసుకుంటా ఉంది, కొత్త ఆశలు చిగురించినాయి ప్రజలందరిలో కూడా. అందుకనే అసత్యం నుంచి సత్యం దిశగా, చీకటి నుంచి వెలుగుల వైపుగా, ఆంధ్రుల ఆత్మగౌరవానికి తెలుగువాడి పౌరుషానికి నిలువెత్తు ప్రతీకగా రాజధాని అమరావతి ప్రస్థానం తిరిగి ప్రారంభమవుతున్న శుభ సమయం అధ్యక్ష. ఇది ఆంధ్ర ప్రజల ప్రగతి తిరోగతిగా మారుతున్న సమయాన అమరావతి కలగా భ్రమగా మిగిల్చాలన్న వైసీపీ దుష్టశక్తుల రాక్షస క్రీడలో అలుముకున్న అమావాస్య చీకటిలో ఇన్నాళ్లకు 1000 వెలుగుల పున్నమి చంద్రుడిలా ఒక కొత్త చంద్రోదయం సంభవించిన శుభ సమయం ఇది అధ్యక్ష. తెలుగు వారికి ఒక రాజధాని కోసం రైతన్నలు చేసిన భూత్యాగం వృధా కాలేదు, కాబోదు అని కాలం నిరూపిస్తున్న సమయం ఇది అధ్యక్ష. నవ్యాంధ్ర నిర్మాణ వికాసానికి ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆత్మ సంకల్పం, ప్రజాబలం తోడు కాగా యోగ బలంగా యాగఫలంగా భువి స్వర్గసీమగా అమరావతి అవతరించబోతున్న అద్భుత సమయం ఇది అధ్యక్ష. ఇట్లాంటి ఒక చారిత్రకమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం అనేది మనందరి పూర్వజన్మ సుకృతంగా కూడా నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇంత గొప్ప అమరావతి నగర నిర్మాణం మన టైంలో కురుడు పోస్తుంది, ఈరోజు ఆకాశ అర్మాలతో అలరారుతూ ఉంది. మనం చూసాము ఈ మధ్య అమరావతికి వెళ్ళినప్పుడు మనం ప్రత్యక్షంగా కళ్ళారా చూసాం అధ్యక్ష. అంత గొప్ప అమరావతి నిర్మాణం మన సమయంలో మన నాయకుడి చేతుల మీదుగా జరగడం అనేది ఒక గొప్ప వరంగా మనం భావిస్తూ ఉన్నాం. మరి ఈ అమరావతికి వచ్చినన్ని కష్టాలు కానీ, అమరావతి రైతులు ముఖ్యంగా అక్కా చెల్లెళ్ళు పడినన్ని కష్టాలు బహుశా ఎవరికి వచ్చి ఉండవు. అన్ని రకాల కష్టాలకు ఓర్చి వాళ్ళ త్యాగాలు చేసినా సరే అవమానాలు ఎదుర్కొని మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నిర్మితమవుతున్న అమరావతిని చూసి అందరూ కూడా ఆనందపడుతున్న సందర్భం అధ్యక్ష. అందుకనే ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆత్మ విశ్వాసంతో ముందుకు నడుస్తున్న గొప్ప నాయకుడు మనకు లభించడం మన అదృష్టం అధ్యక్ష. అట్లాగే ఈ తీర్మానానికి ముందు మనం చూసాం చాలా సందర్భాల్లో రకరకాల పరిపాలన చేసిన నాయకులను చూసాం. ఇలాంటి నగర నిర్మాణం ఎవరికి సాధ్యపడలే. ఎప్పుడో మనం 4 యుగాలుగా పరిగణిస్తే కృతయుగం అనేది సత్యయుగం అంటారు, దేవలోకంలో అమరావతిని నిర్మాణం జరిగింది అప్పట్లో అంటారు. త్రేతాయుగంలో మరి శ్రీరాముడు పరిపాలించిన అయోధ్య నగర నిర్మాణం ఆయన చేతుల మీదుగా జరగలేదు, అది ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు సూర్యవంశ రాజులు ఆ అయోధ్యను నిర్మించారు, అద్భుతమైన నగరం అంటారు. తర్వాత శ్రీకృష్ణుడు జరాసంధుడి నుంచి యాదవుల్ని కాపాడుకోవడానికి సముద్రుడిని అర్పించి 12 యోజనాల స్థలాన్ని తీసుకొని అయోధ్య నగరాన్ని నిర్మించారని చెప్తారు. ద్వారకాన్ని నిర్మించాడని చెప్తారు. మరి ఆయన చేతుల మీదుగా అంటే శ్రీకృష్ణుడు ద్వారకాన్ని నిర్మించుకున్నాడు. తర్వాత కలియుగంలో మరి అస్తానా ఇప్పుడు ఆధునిక నగరంగా ఆధునిక రాజధానిగా మనం 97లో కజకిస్తాన్ రాజధానిగా మరి దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటా ఉన్నాం. అది ఒక ఆధునిక రాజధానిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అంతకంటే మిన్నగా భారతదేశంలో అమరావతి రూపం దాల్చబోతా ఉంది. ఈ అమరావతి అనేది
ఉపాధి కేంద్రంగా, సంపదకు నిలయంగా, అట్లాగే ఈ రాష్ట్రాన్ని తనను తాను బతికించుకుంటూ రాష్ట్రానికి ఒక గొప్ప చోదక శక్తిగా మారుతుంది. సంవత్సరానికి 10 నుంచి 12 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించి పెట్టే అద్భుతమైన ఆదాయ వనరుగా కూడా అమరావతి బాసిల్లుతుంది భవిష్యత్తులో అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇట్లాంటి చారిత్రాత్మకమైన తీర్మానాన్ని బలపరిచే అవకాశం కల్పించినందుకు మీకు సవినయంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. గౌతు శిరీష గారు, అమ్మ క్లుప్తంగా మాట్లాడండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రుల మనందరి అమరావతిపై ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రుల రాజధాని, మనందరి రాజధాని అమరావతి అధ్యక్ష. పేరులోనే తెలుగుతనాన్ని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని, తెలుగువారి చరిత్రను తెలిపేలా రూపొందుతున్న మన అమరావతి అధ్యక్ష. ముందుగా అమరావతి నిర్మాణానికి మనస్ఫూర్తిగా సహకరిస్తూ ప్రపంచంలో ఏ రాజధానికి భూములు ఇవ్వని విధంగా చరిత్రలో తెలుగువారి భూములు ఇచ్చిన త్యాగనిరతికి తార్కాణంగా నిలిచిపోయిన అమరావతి రైతులకు, అలాగే వారి కుటుంబాలకు, ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఎన్నో దాడులను ఎదుర్కొని మరి నిలిచిన అమరావతి మహిళలకు కూడా మనందరి తరపున, రాష్ట్ర ప్రజల తరపున పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అయితే ఇప్పటికే రాజధానిగా నిర్మాణం కావాల్సిన అమరావతికి అడ్డంకులు సృష్టించిన గత ప్రభుత్వాల గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గత పాలకుల అక్రమాలు, అడ్డంకులు ఖచ్చితంగా మనం మాట్లాడాలి అధ్యక్ష. పాలకుడికి ఉండాల్సినది ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడ్డం అధ్యక్ష. 2014లో రాష్ట్ర విభజన తర్వాత వెనువెంటనే మన రాష్ట్రానికి 10 సంవత్సరాలు హైదరాబాద్ 2 రాష్ట్రాలకి ఉమ్మడి రాజధానిగా ఉందని తెలిసి కూడా మన నవ్యాంధ్ర నిర్మాణానికి మనకంటూ ఒక సొంత రాజధాని ఉండాలన్న మాట మీద నిల్చొని అప్పటి మన ముఖ్యమంత్రి గారు, ఇప్పటి ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు ఒక పాలకుడిగా తీసుకున్న నిర్ణయాలు అధ్యక్ష. రాజధాని లేని రాష్ట్రము సొంత ఇల్లు లేని కుటుంబం లాంటిది అధ్యక్ష. 10 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం పట్ల నిబద్ధత ఉన్న ముఖ్యమంత్రిగా రాజధానికి సంకల్పం చేశారు అధ్యక్ష. అధికారంలో ఉన్నాం కదా అని ఆయన తన సొంత నిర్ణయాలు తీసుకోలేదు అధ్యక్ష. ఒక కమిటీ, శ్రీకృష్ణ కమిటీ సారథ్యంలో అన్ని నిర్ణయాలు జరిగాయి అధ్యక్ష. అన్ని నగరాల ప్రజలు, మేధావులతో, కమిటీలతో చర్చలు జరిగాయి అధ్యక్ష. విశాఖపట్నం లాంటి ప్రజలు కూడా, అక్కడున్న మేధావులు కూడా మాకు రాజధాని అవసరం లేదని చెప్పారు అధ్యక్ష. సశాస్త్రీయంగా జరిగిన అనేక చర్చలు, సమావేశాల తర్వాత అందరి ఆమోదంతో నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని నిర్ణయించాం అధ్యక్ష. అయితే ఆనాడే అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ రెడ్డి గారు ఆ సందర్భంగా మాట్లాడిన చిలక పలుకులను ఒకసారి మన ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడిగా సెప్టెంబర్ 4, 2014లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అధ్యక్ష, విజయవాడలో క్యాపిటల్ సిటీ పెట్టడం గురించి మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కారణం ఏమంటే మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాల ఈ చిన్న రాష్ట్రంలో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అధ్యక్ష. మొట్టమొదటి నుండి కూడా ఇదే ఒకటే చెప్తున్నాం, క్యాపిటల్ సిటీ మీరు ఎక్కడ పెట్టినా అలా పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలైనా ఉండాలని చెప్పిన మాట ఇది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అధ్యక్ష. ఎందుకని చెప్తున్నానంటే 2014-19 మధ్య అమరావతి అభివృద్ధి మనం కట్టుబడి చేసాం అధ్యక్ష. అన్ని ప్రాంతాల నదుల నుంచి, అలాగే పుణ్యనదుల నుంచి నీరు, మట్టితో సేకరించి రాష్ట్రంలో అన్ని జిల్లాల ప్రజలందరి సహకారంతో ఆనాడే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉద్దండరాయనపాలెంలో రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అధ్యక్ష. శ్రీకారం చుట్టడంతో పాటు ఈరోజు మనం ఉంటున్న అసెంబ్లీ ప్రాంగణాన్ని కూడా ఎక్కడో హైదరాబాద్లో కాదు, మన అమరావతి నుండే మరి పరిపాలన చేద్దామని త్వరితగతిలో నెలల్లోనే పూర్తి చేసి సంపూర్ణంగా నవ్యాంధ్ర తాలూకా పరిపాలనని అమరావతి నుంచే మొదలు పెట్టారు అధ్యక్ష. రాజధాని 2019 ఎన్నికల సమయంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుచర గణం చేసిన మాటలు కూడా ఇక్కడ మనం ఒకసారి రాష్ట్ర ప్రజలకు గుర్తు చేయాలి అధ్యక్ష. ఎన్నికల్లో గెలవడానికి నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను, అమరావతి కట్టుబడి ఉన్నానని చెప్పి ప్రజలకి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన మొట్టమొదటి మోసం అమరావతి మీద మాట వెనక్కి తిప్పడం అధ్యక్ష. ఒక పాలకుడు ఇచ్చిన మాట మొదట అడిగే రాజధానిపై మోసంతో పరిపాలన మొదలుపెట్టిన ఆనాటి అసమర్థ పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష.
5 సంవత్సరాలు రాజధానిపై కుట్రలు, ఆయన వికృత మనస్తత్వాన్ని రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్ర రాజధాని పట్ల ఆయన కుట్రని ప్రజలకు అర్థమయ్యేలా మనం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా పాలకుడిగా ఉన్న వ్యక్తికి తన రాజ్యంలో ఉన్న అన్ని ప్రాంతాలు, అన్ని మతాలు, అన్ని కులాల పట్ల సమన్యాయం, సమదృష్టి ఉండాలి అధ్యక్ష. కానీ జగన్ రెడ్డి గారు పాలకుడిగా పనికిరాడని నిరూపించుకున్నారు అధ్యక్ష. 5 సంవత్సరాలు ప్రాంతాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుతో రాష్ట్ర ప్రగతిని, రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర గౌరవాన్ని పాతాళానికి చేర్చారు అధ్యక్ష. ముఖ్యంగా రాజధానిపై ఆయన కుట్రలు కులాల మధ్య చిచ్చుతో మొదలు పెట్టారు అధ్యక్ష. ఒక కులానికి ఆపాదించే కుట్రలతోనే ఆయన తెరలేపారు అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రమే కాదు అధ్యక్ష, అమరావతి రాజధాని కూడా అన్ని కులాల, అన్ని మతాల, అన్ని ప్రాంతాల సమదృష్టితో ముందుకు వెళ్తున్నారు అధ్యక్ష. అమరావతి ఒక కులానికి మాత్రమే చెందిన రాజధాని అన్న ప్రచారం పూర్తిగా అబద్ధం అధ్యక్ష. రాజధాని ప్రాంతంలో ఎస్సీ, బీసీ, మైనార్టీలు కలిపి 70% పైగా ఉన్నారు అధ్యక్ష. 6 ఎస్సీ నియోజకవర్గాల మధ్యలో ప్రజా రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా దళితులు అలాగే బలహీన వర్గాల అభివృద్ధికి అమరావతి ఒక బలమైన వేదికగా నిలుస్తుంది అధ్యక్ష. రాజధాని మాస్టర్ ప్లాన్లో కూడా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేకంగా నివాసాలు ఏర్పాటు చేసి రాజధాని నడిబొడ్డునే పేదలు కూడా గౌరవంగా జీవించాలన్న ప్రణాళికతో ముందుకు వెళ్ళాం అధ్యక్ష. మంగళగిరి మున్సిపాలిటీలో అత్యధిక శాతం బీసీలు ఉన్నారు అధ్యక్ష. అలాగే అమరావతి 6 ఎస్సీ నియోజకవర్గాల మధ్య ఉంది అధ్యక్ష. అమరావతికి దక్షిణంగా తాడికొండ, ఉత్తరంగా పత్తిపాడు, నందిగామ, తిరువూరు, వీటి బట్టి అర్థమవుతుంది అధ్యక్ష అమరావతి అన్ని వర్గాల వారికి, అన్ని మతాల, కులాల వారికి కూడా సమన్యాయంతో ముందుకు వెళ్తున్నాను అధ్యక్ష. అలాగే ఈ సందర్భంగా పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఒక్కసారి మనందరికీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 1956లో తెలుగు భాష ప్రాతిపదికంగా ఉన్న రాష్ట్రాల అన్ని కలిపి ఒక రాష్ట్రంగా ఉండాలన్న దీనితో కోస్తా, రాయలసీమ, తెలంగాణని కలిపి ఒక రాష్ట్రంగా, ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఫిబ్రవరి 20, 1956లో ఒక ఒప్పందం చేసుకున్నాం అధ్యక్ష, పెద్ద మనుషుల ఒప్పందం. తెలంగాణ తరపు నుండి బురుగల రామకృష్ణారావు గారు, కేవి రంగారెడ్డి గారు, మల్లి చెన్నారెడ్డి గారు, జేవి నరసింహరావు గారు, అలాగే ఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డి గారు, బెజవాల గోపాల్ రెడ్డి గారు, అల్లూరి సత్యనారాయణ రాజు గారు, సర్దార్ గౌతులక్ష్మణ్ గారు ఉన్నారు అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో రాజధాని విషయంలో రాయలసీమ వారు కర్నూలు అనగా కోస్తా నాయకులు విజయవాడ, గుంటూరు మధ్య ఉండాలని ఆనాడే ప్రతిపాదించారు అధ్యక్ష. దానికి కారణం విజయవాడ, గుంటూరు మధ్య మొత్తం రాష్ట్రానికి మధ్యలో ఉంటుంది. అలాగే కృష్ణానది నీటి లభ్యత రాష్ట్రానికి మధ్యస్థంగా ఉండడం వల్ల, కానీ ఆ రోజున్న పరిస్థితుల వల్ల, తెలంగాణ నాయకుల ఆధిపత్యం వల్ల మరియు నిజాం నవాబుల తాలూకా బిల్డింగ్స్ అక్కడ ఉండడం వల్ల ఆ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి వెళ్ళింది అధ్యక్ష. మరి ముఖ్యంగా ఈరోజు ఈ చారిత్రాత్మక నగరం అమరావతి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అది ముందుకు వెళ్తున్నందుకు, నిర్మాణాత్మకంగా ఈరోజు అదొక బిల్లుగా వస్తున్నందుకు, ఈ సమావేశంలోని ముఖ్యంగా ఈ బిల్లును ప్రవేశపెట్టేదానికి బలపరిచే అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అధ్యక్ష. జై హో అమరావతి. కొనతాల రామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ 16వ శాసనసభ సమావేశంలో ఈ రాష్ట్ర భవిష్యత్తును దిశ నిర్ణయించేటువంటి అత్యంత ప్రధానమైనటువంటి చరిత్రాత్మక ఘట్టంగా ఈరోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ శాసనసభ సమావేశం తీర్మానం చేయబోతుంది అధ్యక్ష. ఇంతవరకు ఎంత నష్టాలు జరిగినా రాష్ట్రానికి వైకుంఠపాలిలా పదే కంబైన్డ్ రాష్ట్రం నుంచి, మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవటం, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం, మళ్ళీ హైదరాబాద్ నుంచి విడిపోయి మళ్ళీ రాజధాని లేకుండా రావటం, ఇన్ని అవమానాలు జరుగుతున్నప్పటికీ మళ్ళీ పైకి రాగలిగేటువంటి నాయకత్వం మనకు ఉంది కాబట్టే ఈ దేశంలోనే అత్యంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వారికి తోడుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వారిద్దరి సహకారంతో కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఆశీస్సులతో ఈ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దబడతా ఉంది అధ్యక్ష. మన రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు చూస్తే ప్రజాస్వామ్యం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులు అధ్యక్ష. ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా గౌరవాలతో, విలువలతో కూడుకున్నటువంటి ప్రజాస్వామ్యంలో దురదృష్టవశాత్తు మనకు ఉన్నటువంటి ప్రతిపక్షం ఇది ప్రజాస్వామ్య విలువలకి అర్థం తెలియనటువంటి ప్రతిపక్షం ఉంది అధ్యక్ష. అందుకే ఈ గౌరవ సభలో ఇచ్చినటువంటి మాటను కూడా కాదని
వారు అధికారంలోకి వచ్చాక మళ్ళీ రాజధాని మాట పూర్తిగా పక్క పెట్టి రాజధాని ఒక శ్మశాన వాటిక అని చెప్పి ఎంతోమంది అయితే ఈ దేశంలోనే బహుశా ఇన్ని వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో ఇవ్వడం అన్నది ఎక్కడ కూడా జరగలేదు అధ్యక్ష. రైతులకి మొట్టమొదటిగా ఈ సభాముఖంగా ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో వారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి పోరాటానికి, వారి స్ఫూర్తిదాయకంగా ఈరోజు మళ్ళీ మనం ఇక్కడే రాజధాని నిర్మించుకోగలుగుతున్నాం అంటే ఆ రైతులు నిల్చున్నటువంటి వాళ్ళ త్యాగాలకి ఈ శాసనసభ ధన్యవాదాలు మొట్టమొదటిగా తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష మీ ద్వారా. అంటే ఆ రైతు లేకపోతే మనం లేవు అధ్యక్ష. ఈరోజు వారు సర్వస్వం కోల్పోయి అవమానాలకు గురై వాళ్ళు నిలబడి 5 సంవత్సరాలు గట్టిగా నిలబడి రాజకీయంగా అంటే మనకు తప్పదు అధ్యక్ష, కానీ వారు రాజకీయం కాదు, వారి జీవితాలను పనంగా పెట్టుకొని ఈ రాష్ట్రం గురించి నిలబడినటువంటి రైతాంగం అధ్యక్ష. వారికి ఈ సభ గౌరవ సూచకంగా వారికి నా పాదాభివందనాలు మీ ద్వారా తెలియపరుస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా ఈ చట్టం చేయబడడం కూడా చాలా అన్యాయంగా చేయబడ్డది అధ్యక్ష. ఆనాడు శాసనసభలో పూర్తిగా వ్యతిరేకిస్తూ మన ఇక్కడ ఉన్నటువంటి మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు అప్పుడు స్పీకర్గా ఉన్నారు అధ్యక్ష. అప్పుడు 2014లో వారి హయాంలో చాలా స్పష్టంగా తీర్మానం పెట్టిన అప్పుడు సభా మర్యాదలు పాటించి, విలువలు పాటించి, మెజారిటీ ఒపీనియన్ తీసుకొని ఈ విభజన చట్టాన్ని వ్యతిరేకిస్తూ, ఆ బిల్లుని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం అన్నది అత్యంత చీకటి రోజుగా ప్రజాస్వామ్యంలో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా మనకి ఏదైతే చట్టం జరిగిందో ఆ చట్టంలో ఇంకా కూడా కొన్ని అమలుపరచాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి అధ్యక్ష. షెడ్యూల్ 9, 10 అంశంలో కానీ మనకి ఏపీ భవన్ మన ఆస్తులు రావడం కానీ, పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ కానీ, అదేవిధంగా పవర్కి సంబంధించినటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇంకా రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వీటి గురించి కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి అవి మనకు వచ్చే విధంగా వారికి చేస్తారని కోరుతూ, ఈరోజు దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినప్పటికీ మళ్ళీ ప్రజలు తెలుసుకొని ఏ వ్యక్తి ద్వారా అయితే నాశనం అయిపోయామో మళ్ళీ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వటం, మళ్ళీ అతి తక్కువ కాలంలోనే సంవత్సరం 8 మాసాలు సుమారు 20 నెలలు అవుతుంది అధ్యక్ష. ఈ 20 మాసాల్లోనే దిశ నిర్ణయించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని సమదృష్టితో అభివృద్ధి బాట వైపు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే గతంలో ఎవరూ ఊహించినటువంటి విధంగా ArcelorMittal 1,35,00,000 రూపాయలతో ఉత్తరాంధ్ర రావడం అంటే సామాన్యమైన విషయం కాదు అధ్యక్ష. ఒకవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటూ, విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర సహాయంతో 11,400 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ దాన్ని లాభాల బాటలో తీసుకువెళ్తూ ప్రైవేట్ సెక్టార్లో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ArcelorMittal పరిశ్రమ అధ్యక్ష, స్టీల్ పరిశ్రమ. అదేవిధంగా నిప్పన్ అయితే ప్రపంచంలో 4వ అతిపెద్ద పరిశ్రమ. ఈ 2 జైంట్స్ కలిపి విశాఖపట్నంలో అనకాపల్లి జిల్లాలో పరిశ్రమ పెట్టడం మా అమ్మాయి మా అనిత గారి నియోజకవర్గంలోనే అయింది అధ్యక్ష. మొన్న బ్రహ్మాండమైన సమావేశం అయింది, ప్రజలు కూడా చాలా మెచ్చుకున్నారు అధ్యక్ష. దీంతో పాటు గూగుల్ అనేటువంటి సంస్థ రావటం, ఆ సంస్థ ద్వారా కూడా 1,30,000 కోట్ల రూపాయలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా అక్కడ తీర్చిదిద్దే కార్యక్రమం కానీ, ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ కానీ, ఇటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ వస్తూ, ఒకవైపు ఇవన్నీ వస్తూ ఉంటే ప్రతిపక్ష నాయకుడు చూసాం అధ్యక్ష నిన్న ఎక్కడో, ఆయన ఇవన్నీ కూడా నేనే చేశాను అని ఒక అభూత కల్పనలతో ఆయన వర్చువల్ రియాలిటీలో ఉండి తను మోసం చేసుకునే విధంగా ఇవన్నీ నేను చేసినవే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పడం అన్నది చాలా సిగ్గుచేటనేటువంటి విషయం అధ్యక్ష. ఇటువంటి వ్యక్తులకు ఇంకా కూడా బుద్ధి రాలేదు అధ్యక్ష. నేను మీ ద్వారా వారిని కోరేది, దయచేసి ఈ సమావేశాలకు వస్తే పరిపాలన అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూడండి, చూసైనా నేర్చుకోండి. మా స్వార్థం ఏంటంటే ఒక గట్టి పటిష్టమైనటువంటి ప్రతిపక్షం ఉండాలి అధ్యక్ష మనకి. కానీ దురదృష్టం ఏంటంటే అసలు ప్రతిపక్షమే లేదు అధ్యక్ష. ఇటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి ప్రతిపక్షం ఉండడం దురదృష్టకరం అధ్యక్ష. మనం సహజంగా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పార్టీలతో పోరాడతాం అధ్యక్ష. కానీ ఇక్కడ ఉన్నది మనకి ఇక్కడ గొరిల్లా వార్ఫేర్ అధ్యక్ష. ఇక్కడ వారి నీతి నియమం రూల్స్ ఏమి ఉండవు అధ్యక్ష. ఏదైనప్పటికీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ కేంద్ర సహకారంతో తీసుకున్నటువంటి ఇక్కడ ఒక
తెలుగులో మనకి ఒక ఇది ఉంది అధ్యక్ష, కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకః, మానేన కలహ నాస్తి, నాస్తి జగతో భయ. అంటే నీతిగా ఉన్న వాళ్ళకి కృషితో ఏదైనా సాధించగలుగుతామన్నది నిరూపించారు అధ్యక్ష. అదేవిధంగా జపతో నాస్తి కలహ, దైవాన్ని నమ్ముకుంటే ఏదైనా మనం విజయం సాధించగలుగుతాం అధ్యక్ష. మౌనైన కలహ నాస్తి, ప్రతిపక్షం ఎంత ప్రలోభ పెట్టి ఎన్ని రకాలుగా మనల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసినా మౌనంగా సమాధానం చెప్తూ వారి పాపాన వారి ప్రజలే సరైన బుద్ధి చెప్తారని నమ్మినటువంటి ప్రజాస్వామ్య విలువలు ఉన్నటువంటి నాయకులు మనకు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆటలు సాగట్లేదు అధ్యక్ష. నాస్తి జగరతో భయ, అప్రమత్తంగా ఉంటే ఎవరికి భయపడక్కర్లేదన్నది ఈ ప్రభుత్వ పరిపాలనే నిరూపిస్తుంది. కాబట్టి మీ ద్వారా ఇటువంటి మంచి అవకాశం కలిగించి, ఇదే కాదు అధ్యక్ష, ఈ 16వ శాసనసభకి డీలిమిటేషన్ కూడా కేంద్రం తీసుకొస్తుంది అధ్యక్ష. 263 సీట్లు వస్తున్నాయి అధ్యక్ష. దీంతో పాటు మహిళా సభ్యులు 88 మంది ఉంటారు అధ్యక్ష. ఇవన్నీ కూడా మన టైంలో అవుతాయి కాబట్టి ఒక స్వర్ణయుగంగా ఈ 16వ శాసనసభ ఉంటూ ఈరోజు ఈ తీర్మానం ఏదైతే పెట్టారో నేను జనసేన పార్టీ తరఫున నా హృదయపూర్వక మద్దతు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. సబ్జెక్ట్ ఒకటి వేరే మాట్లాడుతుంటే సబ్జెక్ట్ మీద మాట్లాడండి, తీర్మానం ఏంటి దాని గురించి మాట్లాడండి ప్లీజ్. చౌదరి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక అభినందనలు చెబుతూ, ఎందుకంటే అమరావతి అనేది ఆయన బ్రెయిన్ చైల్డ్. అక్కడి నుంచి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల మూలాన అమరావతి చాలా కుంటుపడింది. ఫియర్ ఆఫ్ అన్నోన్ ప్రజల్లో కానీ అమరావతి రైతుల్లో కానీ తెలియని భయం తొలగిపోవాలంటే దాన్ని పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఈ బిల్లును తేవటం జరిగింది. దీనికి ముందు చూస్తే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్లే అన్సైంటిఫిక్గా పార్లమెంట్లో పాస్ అవ్వడం జరిగింది. అన్డెమోక్రటిక్గా కూడా చెప్పవలసిన అవసరం ఉంది ఈ సభాముఖంగా. ఎందుకంటే ఆ రోజు కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 100ని ఖాతరు చేయకుండా డివిజన్ కోరినప్పటికి కూడా అప్పటి పాలకులు అన్యాయంగా బిల్లును పాస్ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ దాని గురించి కూడా ఈరోజు సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్ ఉంది. పాతదాన్ని మళ్ళీ గతాన్ని కరెక్ట్ చేయలేం, కానీ ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద మనం సూచనలు అడుగుతూ ఉన్నారు అక్కడ. దాంతోపాటు అదే రోజు 16 మంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పార్లమెంట్ మెంబర్స్ని సస్పెండ్ చేసి మరీ ఆ బిల్లును పాస్ చేశారు. అది గతం. ఆ తర్వాత రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 5లో చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు కానీ క్యాపిటల్స్ ఏ ఉంటాయి అనేది కూడా చాలా క్లియర్గా తెలియపరిచారు. దాని ప్రకారం ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యి అడ్వైజరీ కమిటీ, శివరామకృష్ణ కమిటీ అనేది వేసినప్పటికీ అది అడ్వైజరీ కాబట్టి ఆ తీర్మానాన్ని ఈ సభకు తీసుకొచ్చి అప్పుడు ఉన్న పార్టీలందరిది కూడా యునానిమస్గా ఆమోదం తెచ్చారు. ఈరోజు ఉన్న పార్టీలతో పాటు ఈరోజు మనకి జనసేన పార్టీ కూడా ఉంది. ఆ రోజు కౌన్సిల్లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. అంత యునానిమస్గా తీసుకొచ్చి చట్ట ప్రకారం రెజల్యూషన్స్ పాస్ చేసి ఆ తర్వాత సిఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చి ఆ తర్వాత